కూటం అందరికి కలిస్తేనే ఇప్పుడు మాకు వచ్చిన ఓటు రాకనేపాయి. అన్ని వాళ్ళు ఏవైతే చెప్పిండ్రో అన్ని పార్టీలకు కలిస్తే ఇలా మాకు వచ్చిన ఓటు రాలే. దట్ ఈస్ ద ఆన్సర్. వరంగల్ రిజల్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆన్సర్. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ జోక్ అవుతుంది. ప్రజలు ఇంకింత నవ్వుకుంటారు. నేను ఏమంటున్నా అంటే ఇలా మరి మధ్యప్రదేశ్లో బీజేపీ ఎందుకు గెలవలేదు? 2006లో ఉప ఎన్నికలు వచ్చినాయి, కరీంనగర్ బై ఎలక్షన్ వచ్చింది. మరి అప్పుడు ఎందుకు గవర్నమెంట్ గెలవలేదు? ఇవాళ మధ్యప్రదేశ్లో ఎందుకు గెలవలేదు? ఇష్యూ ఏంటంటే పనితీరు మీదనే ప్రజలు తీర్పిస్తారు తప్ప వేరే రకంగా ఉండదు. అది జరిగే పని కాదు. అదే అనుకుంటే గవర్నమెంట్ వచ్చిన ఇంటనే ఇమీడియట్గా ఢిల్లీలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? నిన్న బీహార్లో ఎందుకు ఓడిపోయింది? మరి అధికార పార్టీ గెలవాలి కదా. అది పసలేని వాదన. ఇప్పటికైనా మేము తప్పు చేసి మనం ఒప్పుకొని, పిచ్చి మాటలు మాట్లాడమని ఒప్పుకొని బుద్ధి తెచ్చుకుంటే మంచిది. మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, అది డిక్లేర్ చేసినాం. ఎవరితో మాకు పొత్తులు లేవు. ఇప్పుడు బాధ కలిగేది ఏంటంటే బ్రదర్, ఒకటి దయచేసి మీరు కూడా, నేను ప్రశ్న కూడా కోరుతా ఉన్నా. సురవరం సుధాకర్ రెడ్డి చాలా పెద్ద మనిషి, నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది ఆయన మీద. నేను యాగాలు యజ్ఞాలు చేయడం కేసీఆర్ కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం రాకముందే నేను భగవంతుని మీద విశ్వాసం ఉండే వ్యక్తిని. నాకు ఒక పద్ధతి ఉంది. నేను పుట్టినకాడ నుంచి నమ్ముతాను, ఇవాళ కూడా నమ్ముతా. ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అంత పెద్ద మనిషి అని ఆయనకి ఏమక్కర్లేదండి. కేసీఆర్ గారు యాగం చేస్తే మీరు సొంత ఖర్చు చేయకపోతే గవర్నమెంట్ ఖర్చు పెడతారు ఎవడన్నా? నేను చేస్తాను సంకల్పించి మొక్కిన యాగానికి దండం పెట్టినా కూడా నేను ప్రభుత్వంతో ₹1 కూడా ఉపయోగించుకోను. యాగం కాడే వాడే లైట్లకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కూడా మీరు పేమెంట్ చేసి తీసుకోమని చెప్పి ఆదేశం ఇచ్చిన నేను. ఎవరైతే కార్యకర్తలు దానిలో పనిచేస్తున్నారో అందరూ కరెంటు తీసుకుని ఎట్లయితే ట్రాన్స్ఫార్మర్ పెట్టించుకొని బిల్లు కడతారో మీటర్ పెట్టించుకొని మీరు కూడా అట్లే కట్టండి అని చెప్పినాం. ఇలా వెల్లువలాగా నాకు సపోర్ట్ వస్తూ ఉంది. ఒక ఆయన వచ్చి మొత్తం యాగశాల నిర్మాణం నేను చేసిస్తాను, భక్తి ఉన్న వాళ్ళు. ఒక ఆయన వచ్చి భోజనాలు ఉంటే మేము పెడతామంటున్నారు. ఒక ఆయన వచ్చి బ్రాహ్మణులకు వస్త్రాలు కావాలి కదా మేము కొనిస్తామంటున్నారు. ఇట్లా యాగం ఒక మంచి సత్కార్యం చేస్తామంటే సపోర్ట్ చేసేటువంటి ఆధ్యాత్మిక సంపన్నులు చాలామంది ఉంటారు. ఎంతోమంది ముందుకు వచ్చి ఇస్తారు. ఏ యాగం కూడా ఎవరో ఒకరు జేబులకి పెట్టి డబ్బులు పెట్టి చేయరు. ఇవాళ దాన్ని పట్టుకొని కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి మాట్లాడితే బాధపడ్డాను నేను. ఇటువంటి విమర్శలు కాదు. విమర్శ చేసే ముందు దానిలో ఉన్న వాస్తవము మంచి చెడ్డ తెలుసుకొని మాట్లాడితే మంచిది. కానీ ఇంకా ఇటువంటి విమర్శలు ఏమేమి చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు, సమంజసం కాదని చెప్పి నేను మనవి చేస్తాం. డిసెంబర్ 23 నుంచి 27 వరకు బ్రదర్ ఆయుత చండీ యాగం, ఆయుత చండీ మహాయాగం. అది సాధారణంగా చెయ్యరు, బాగా భయపడతారు. ఎందుకంటే దాని ట్రెమండస్ ఆర్గనైజింగ్ కెపాసిటీ కావాలి. డబ్బులు కాదు, డబ్బులు 2-3 కోట్లు ఏదో ఖర్చు అవుతుంది, కానీ దానికి ఎన్నో రెట్లు ఆర్గనైజ్డ్ స్కిల్ కావాలి. ఎందుకంటే దాదాపు ఒక 4,000 మంది బ్రాహ్మలు, ఒక 1,500 మంది ఋత్వికులు ఎవరైతే ఉంటారో ఒక్క రాష్ట్రం నుంచి దొరకలేరు. మనకు 3-4 రాష్ట్రాలలో వెతికితే కానీ మాకు వాళ్ళు దొరకలేరు. ఇప్పుడు అందరినీ సమకూర్చుకున్నాం మేము ఆల్రెడీ. దాని బ్రహ్మాండం జరుపుకున్న అతిథులు రాష్ట్రపతి గారు వస్తామన్నారు, 3-4 గవర్నర్లు వస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తాను నేను, తర్వాత కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తాం. మీరు ఈ సబ్జెక్టే పెట్టుకుని రేపు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. Every TRS leader deserves credit. Every minister who worked there, every leader who worked there equally deserves the respect. Please brother, please ఒక్క నిమిషం. మీరు కూర్చోండి, మీరు గడబడి చేస్తారు. యాక్చువల్ ఫ్యాక్ట్ అది కాదు. ఫ్యాక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానిలో కొంచెం రకరకాల స్కీముల్ని, దానిలో బెనిఫిషరీ కంట్రిబ్యూషను బ్యాంక్లో ఉన్న స్కీముల్ని, తెలంగాణలో మేము పెట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే పేదలు అనగానే కొన్ని ఊరవతల కట్టాలి, పేదలు అనగానే ఏదో 70,000 వదిలించుకోవాలా అనే ఓట్ల రాజకీయం ఇన్ని రోజులు జరిగినది. మేము పెట్టుకున్నది ఏంటంటే నిజంగా పేదల ఐడెంటిఫికేషన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారుల మీద మేము పెట్టినాం, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా. ఒక్క తప్పు బెనిఫిషరీని పెట్టినా నేను సస్పెండ్ చేస్తామని ఎంఆర్ఓలకు హెచ్చరిక చేసినాం. మేము ఇంత నిబద్ధతగా ఉన్నప్పుడు మీరు కూడా ఉండాలని చెప్పినాం. అయితే ఇచ్చేది నిరుపేదలకి అయినప్పుడు
100% సబ్సిడీ మీద ఇవ్వాలనేది మా పథకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకం. అదే మొన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకున్నదేమో బ్యాంక్ లోన్తో టైఅప్ ఉన్నటువంటి పథకం. వాళ్ళకు మాకున్న తేడా అది. రేపు మేము కూడా ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే తెచ్చుకున్నారో అదే స్కీమ్ను మేము తెచ్చుకోబోతా ఉన్నాం. వెంకయ్య నాయుడు గారు నిన్ననే నాతో మాట్లాడినారు, 2-3 టైమ్స్ మాట్లాడినారు, ఒకసారి కాదు. నేనేమన్నా అంటే మా దగ్గర ఉండేటువంటి ఇప్పుడు మేము లిస్ట్ ఇప్పుడు సిద్ధం చేస్తున్నాం. నేను హౌసింగ్ సెక్రటరీకి, హౌసింగ్ మినిస్టర్ గారికి నిన్ననే చెప్పడం జరిగింది. 6 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉండే మా ఉద్యోగస్తులు ఎంతమంది అయితే ఉన్నారో, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంతమంది అయితే పేదలు ఉన్నారో, నెలకు 6,000 అంటే మొత్తం సంవత్సరానికి 6 లక్షల ఆదాయానికి మించి లోపల ఉండే వాళ్లకు ఆ పథకం వర్తిస్తుంది. వాళ్ళ అన్ని జాబితాలు సిద్ధం చేసి వాళ్ళకు కూడా ఈ స్కీమ్ మేము తెస్తాము. 6 లక్షల లోపల ఆదాయం ఉండనే బాబు, వాళ్ళకి వర్తిస్తుంది. అది తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, మా సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు ఏమైందంటే కేంద్రం ఇచ్చే 2 lakhs సబ్సిడీ కూడా మా వాళ్ళకి లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కొంత పోర్షన్ బ్యాంకులో ఉంటుంది, కొంత పోర్షన్ ఆయన శాలరీ నుంచి కట్ అవుతుంది. ఆ స్కీమ్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చేసుకుంటాం. ఎవరైతే జగదీష్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము గవర్నమెంట్ నుంచి మేమే భరించి మేము కట్టిస్తామని ప్రామిస్ చేసినాం, కట్టిస్తాం. అదేవిధంగా దానిలో ఒక మంచి పని కూడా మేము ఏం పెట్టుకున్నామంటే, పోలీస్ కానిస్టేబుల్, హోమ్ గార్డులు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లో ఒక 10% రిజర్వ్ చేసినాం. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్లో ప్రతి సంవత్సరం ఒక 10% కడతాం. జర్నలిస్ట్ మిత్రులకు మొన్న మా జిల్లాలో అడిగిన, నా కాన్స్టిట్యున్సీలో అడిగినారు, వాళ్ళకు కొంత పర్సెంట్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జర్నలిస్టులకు కూడా కొంత కోటా పెట్టాలని ఆలోచన ఉంది. అది ఒకసారి అలం నారాయణ గారితో, ఇతర జర్నలిస్ట్ నాయకులతో మాట్లాడి కొంత కోటా మీకు కూడా ఫిక్స్ చేస్తే, మీరు ఉండే తక్కువ సంఖ్యలో ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10-12 వేలకు మించి ఉండరు. మీకు 1-2% పెట్టినా సంవత్సరానికి 2,000 మందికి వచ్చినా 3,000 మందికి వచ్చినా ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్న జర్నలిస్టు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా కొంత కోటా పెడదామని అనుకుంటున్నాం, వాళ్ళకు కూడా బెనిఫిట్ చేద్దాం అనుకుంటున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, సహాయం జరగవలసిన చోట 100% సబ్సిడీ మీద ఇద్దాం. కొంత కట్టుకోవాలి చెల్లించే కెపాసిటీ ఉన్న వాళ్ళకేమో కేంద్ర ప్రభుత్వంలో పథకం వాడుకుందామని అనుకున్నాం. ఆ ప్రకారం నేను వెంకయ్య నాయుడు గారితో మాట్లాడాను. ఆ ప్రతిపాదనలు మేము కూడా షార్ట్లీ పంపిస్తాం. మేము ఇప్పుడు పంపించింది ఏంటంటే అర్బన్ హౌసింగ్ మాత్రం పంపించాం. అర్బన్ హౌసింగ్ కింద మాకు 179 crores వాళ్ళు ప్రతిపాదిస్తే దానికి తగినట్టుగా మేము 14,000 ఇళ్ళకి పంపినాం. దానికి క్లియరెన్స్ ఇచ్చినారు. మిగిలిన మేము పంపుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన డబ్బు మేము పెట్టుకొని మేము గ్రామీణ, అర్బన్ 2 ప్రాంతాలలో కలిపి 60,000 ఇళ్ళు ఇప్పుడు కట్టుకుంటా ఉన్నాం. అది హడ్కో నుంచి ఒక 3,400 కోట్ల లోన్ తీసుకున్నాం. ఆ పైసలు మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది. అది వాళ్ళకి మాకున్న తేడా. నేను ఏమంటున్నాను, మేము స్టేట్ బడ్జెట్లో పెట్టుకోవన్నా, లేదు హడ్కో ఎంత ఇస్తుంది లేదా ఇతర బ్యాంక్ ఎంత ఇస్తుంది మాట్లాడుకొని డెఫినెట్గా ఒకవేళ వాళ్ళు ఇస్తే సంతోషం తీసుకుంటాం రీపేయబుల్ లోన్. లేదంటే మేము కేంద్రం వచ్చే సబ్సిడీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచే మొత్తం కూడా మా బడ్జెట్ నుంచే పెట్టుకుంటాం. పేదల కార్యక్రమం కాబట్టి దాన్ని కొనసాగిస్తాం. ఇండియాలో చాలా రాష్ట్రాలలో కేంద్ర బడ్జెట్ కన్నా ముందే చాలా రాష్ట్రాలు బడ్జెట్ పెడతాయి. ఇది కొత్త కాదు, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. కారణం ఏంటంటే, మేము ఎందుకు తీసుకుంటున్నామంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు మ్యాక్సిమం దానిలో ఉన్న డిలేస్ కుదించినాం. అది ఇంతకుముందు నేను చెప్పలే, సబ్జెక్ట్లో మీకు పెద్దగా అయిపోతా ఉందని చెప్పలే. ల్యాండ్ అక్విజిషన్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరిగేది, దాన్ని డౌన్ సైజ్ చేసినాం. ఇప్పుడు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం జీవో 123 కింద. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఏదైతే ఉందో టెండర్లు పిలవబోతూ ఉన్నారు. ఇప్పుడు December 1st వీక్లో బహుశా పిలుస్తారనుకుంటే, ఎస్టిమేట్లు అవుతూ ఉన్నాయి. టెండర్లు పిలవకముందే ల్యాండ్ రెడీగా ఉంది అక్కడ. తర్వాత ఫైనాన్స్ ఏదైతే ఉందో దానికి ఊకే ఫైల్ పోతూ ఉంటుంది. అవి కూడా మనం రివ్యూ చేసి దాన్ని కట్ చేసినాం, పొద్దాక ఫైనాన్స్కి పోయే అవసరం లేకుండా. అంటే ప్రాజెక్టుల నిర్మాణం అనగానే ఒక 8 ఏళ్ళు 12 ఏళ్ళు అని అలవాటు ఉంది. మన జానారెడ్డి గారు కూడా అన్నాడు, పాపం ఆయనకు అవగాహన లేక. ఆయన ఏమంటాడంటే, 3-4 ఏళ్ళ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే నేను కూడా గులాబీ కండువా కప్పుకొని మీకు ప్రచారం చేస్తాను. పాపం ఆయన గులాబీ కండువా తయారు పెట్టుకోవాల్సిన అక్కర ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. నేను కరెంటు గురించి ఆయన చెప్తే అసెంబ్లీలో మీరు అందరి సాక్షి ఆయన ఏమన్నాడు, అద్భుతాలు జరిగిపోతాయి అన్నాడు. నెక్స్ట్ సెషన్లో నేను అడిగిన, ఇప్పుడు అద్భుతం కనబడుతుందా జానారెడ్డి గారు అని అడిగిన. ఇప్పుడు కూడా ఆయన గులాబీ కండువా కప్పుకుంటా అని తెలియక అన్నాడు పాపం. డెఫినెట్గా మేము వాళ్ళ కాలంలో ఉన్నటువంటి పద్ధతి మార్చి రాడికల్గా అవుట్ ఆఫ్ బాక్స్ పోయి దాన్ని ఎక్స్పెడైట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఏమేం చేసినామో ఆయనకు తెలియదు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఒకటే, ఏదన్నా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. మీకు మాకు ఢిల్లీకి ఆస్మానుకున్న తేడా ఉంటుంది.
మీదేమో 60 ఏళ్ళ పోలే మూసల పడి బతికినటువంటి పరిస్థితి. మాది అట్లా కాదు, మాది ఒక ఉద్యమ పార్టీ. ఏం చేసినా ఉద్యమ స్ఫూర్తితో చేస్తాం. ఎట్లా తొందరగా చేయాలో, ఎట్లా దాని ఉన్న లోపాలు ఏంది అని తెలుసుకొని చేస్తాం. కాబట్టి మాకు మీకు పోలిక ఉండనే ఉండదు. అందుకే వరంగల్ ప్రజలు కూడా తీర్పు గట్లనే ఇచ్చిండ్రు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాను, మిమ్మల్ని ఎక్కడ పెట్టిన, మమ్మల్ని ఎక్కడ పెట్టాను, మమ్మల్ని ఎక్కడ పెట్టిండ్రు. ఇంకా కూడా ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు వద్దు, ముందుకు పోదాం. థ్యాంక్ యూ. సార్ కేశవరావు గారు